హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఏ టాపిక్లో ఉన్నామంటే బాహుబలి హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ నేను చూపిస్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఇది ఎలా కుట్టుకోవాలంటే, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి అయితే మనం హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా నేను లైనింగ్ అనేది కట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు లైనింగ్కి మనం కుచ్చు అనేది పెట్టట్లేదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కుచ్చు అనేది పెట్టుకుంటున్నాను. అయితే మనకి శారీ కలర్ వచ్చేసి లైట్ పింక్ వచ్చిందండి. శారీ కలరు బ్లౌజ్ కలరు సేమ్ ఉంది. అందుకోసమే నేను ఏం చేశానంటే, నేను బ్లౌజ్తోనే కుచ్చులు పెడదాం అనుకున్నాను, బ్లౌజ్ పీసులే. అయితే మొత్తం సేమ్ ఉంటే బాగుండట్లేదు, పైన కింద సేమ్ ఒకటే మాదిరిగా ఉంటే బాగాలేదని చెప్పేసి శారీ నుంచి అయితే నేను కొంచెం పీస్ అయితే తీసాను. ఇది డిజైన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం నీట్గానే ఉంది. కాకపోతే కలర్ మాత్రం సేమ్, శారీ కలర్ బ్లౌజ్ కలర్. అయితే ఇప్పుడు నేను కుచ్చు అనేది ఎలా పెట్టుకుంటున్నాను చూడండి. కింది సైడ్ పెట్టేసాను కదా, దానికి ఎదురుగా మళ్ళీ ఆపోజిట్లో మనం కుచ్చు అనేది పెట్టుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. అయితే ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ వచ్చేసి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం నార్మల్, నేను హ్యాండ్ చుట్టూ వచ్చేలాగానే కుట్టాను. పైన పఫ్ వచ్చేలాగా పెట్టుకోవడం అలా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా, ఇది అలాంటిది కాదండి. నార్మల్గా సాఫ్ట్గానే ఉంటుంది క్లాత్ వచ్చేసి. ఇప్పుడు మన కుచ్చు అనేది పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన శారీ పీస్కి మాత్రం అంచు శారీలోది కాదండి, ఇది బుగ్గలకి మాత్రం శారీలో పీస్ వాడాను. ఈ అంచు మాత్రం బ్లౌజ్ పీస్కేనండి, బ్లౌజ్ పీస్కే వచ్చింది. అయితే ఇప్పుడు మనం దానికి ఇది మధ్యలోకి మన హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ఉందో చూసి కొలుచుకొని ఎంతవరకు పెట్టాలో చూసి ఈ పీస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒకటి డాట్ అనేది కట్స్ అనేవి పెట్టుకోవాలి. మధ్యలో నుంచి మనం కుట్టడం అనేది స్టార్ట్ చేస్తే బ్లౌజ్ అనేది నీట్గా భుజం దగ్గరే కుచ్చులు అనేవి వచ్చి నీట్గా ఉంటుందండి బ్లౌజ్. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. మనకి పెద్దగా కొలతలు ఏం అవసరం లేదండి దీనికి. మనం పఫ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనేది మాత్రం అవి మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇది ఫినిషింగ్ అయిపోతుందండి. అయితే నేను ఇలా ఎందుకు చేశానంటే, మనం లైనింగ్ అనేది నార్మల్ హ్యాండ్ లాగా ఎందుకు కట్ చేశానంటే, బ్యాక్ సైడ్ మనకు ఖర్చు లేకుండా ఉంటుందన్నట్టు. మనం అది వేరు ఇది వేరు, కింద పార్ట్ పై పార్ట్ వేరు వేరుగా కట్ చేసుకుంటే ఖర్చు బయటకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి, అసలే ఖర్చు అనేది బయటకు కనిపించకుండా నీట్గా వస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఈజీగా దీన్ని వీడియో చూస్తూ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉంది, అలా అంత కష్టమేం లేదండి. నార్మల్గా క్లాత్ తీసుకొని మనం కుచ్చు పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ ఏదైతే ఉందో దానిపైన పెట్టి కుట్టేసుకుంటే షేప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇప్పుడు బ్లౌజ్ రెడీ అయ్యాక చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ నచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం నార్మల్గా హ్యాండ్ కుట్టినప్పుడు ఇలా బాహుబలి హ్యాండ్స్ కదా, ఇప్పుడు మనం ఫస్టే పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాని పైనుంచి వేయకుంటే బాగుండదు కదా. అందుకోసమే నేను లైనింగ్ మీద నుంచి నేను కుట్ట అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి హ్యాండ్ వేసుకున్నప్పుడు మనం ఫస్టే క్లాత్ మించి వేసుకొని ఇప్పుడు వేయకుండా ఉంటే మనం హ్యాండ్కి వేసుకోగానే అది అంతా అట్లా ముడతల్లాగా హ్యాండ్కి వచ్చేసి ముడతల్లాగా రావడం జరుగుతుంది. అదే ఇలా మనం కుట్టు అనేది ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి మధ్యలో నుంచి కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్ అనేది కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ ఫినిషింగ్ అనేది నీట్గా మనం వేసుకుంటే సూపర్గా నిలబడుతుందనండి. కుచ్చులు అనేవి బాగా నీట్గా కనబడతాయి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిపోయింది. బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో కుచ్చులు. మనం ఐరన్ చేసుకుంటే నీట్గా ఎలా వస్తుందో అలానే వచ్చాయి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మనం ఇప్పుడు ఇది బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే.